భరోసా పథకం అమలుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం అంతా కూడా పండుగ చేసుకుంటూ ఉంది. ఇప్పుడు పంట పొలాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. పంట పెట్టుబడి సాయంతో పాటు రుణమాఫీ చేయడంపై వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిన్న అమలు చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏవైతే 4 పథకాలు అమలు చేశారో అమలు చేస్తున్న నేపథ్యంలోనే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలోనూ రైతులు కూడా ఏదైతే రైతు భరోసా పథకం అమలు కావడంతో రైతన్నలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. చూస్తున్నాం మనం విజువల్స్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చిత్రపటానికి రైతులంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నారు. నిన్న ఏదైతే ఆదివారం సెలవు దినం కాబట్టి రైతు భరోసా ఏదైతే పథకం ఉందో నిన్న డబ్బులు జమ కాలేదు. కానీ ఈరోజు ఏదైతే రైతు భరోసా పథకం కింద కూడా డబ్బులు జమ కావడంతో జమ కానున్నాయి. దీంతో ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మనం ఏదైతే రైతులు ఉన్నారో ఒకసారి వారిని మాట్లాడిద్దాం. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం కింద నిన్న అమలు కావడం జరుగుతుంది. నిన్న కూడా శ్రీకారం చుట్టారు. ఈ నిన్న సెలవు దినం కాబట్టి రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. కానీ ఈ రోజు నుంచి రైతు భరోసా పథకంలో భాగంగా ఈ రోజు నుంచి డబ్బులు జమ కానుంటే ఎట్లా ఫీల్ అవుతున్నాం? ఫీల్ అంటే సార్ నేను అందరినీ ఎంతో ఖుషీగా ఉన్నాము. అందరు ఇట్లా హ్యాపీగా అంటే అన్ని భరోసాలు ఇస్తున్నాడు కాబట్టి ఎంతో ఖుషిగా మేము చెప్పలేము అంత ఖుషిగా ఉన్నాం సార్. మేము అంటే మా ఖుషి అంటే ఎంతో ఇన్నేళ్ళు 10 ఏళ్ళ నుంచి మాకు రేషన్ కార్డు అసలు లేదు సార్. దాని గురించి ఇప్పుడు ఎంతో ఆనందంగా అందరికీ పేదోళ్లకు అలగైన వాళ్ళకు లగ్గమైన వాళ్ళకు అందరికీ ఏమో ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు. అంతా ఏమో ఇది ఉపాధి నుంచి వాళ్ళకు రైతు భరోసా ఆత్మీయ భరోసా అది కూడా ఇప్పుడు ఎంతో ఇస్తున్నారు. వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉన్నారు సార్. నేను చెప్పలేనంత కాదు, నేను ఇప్పుడు ఏమో మాట్లాడాలంటే నాకు ఇది అయితే లేదు, అంత హ్యాపీగా ఉన్నాం సార్ మేము. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేశారు. రైతు భరోసా కింద కూడా ఏదైతే ఈ పథకం కింద కూడా నిన్న అమలు కావడం జరుగుతుంది. ఈరోజు డబ్బులు కూడా జమ కావడం జరుగుతుంది. ఏం చెప్తారు? అది ఎట్లన్నా జమ చేస్తారు సార్. ఎట్లనంటే 90% జమ చేస్తారని నేను హ్యాపీగా ఉన్నాను. రేవంత్ రెడ్డి అటు ఏం చేస్తున్నాడా ఏం లేదు, కానీ మాకు అందరికీ ఏమో కన్నా మిడిల్ సంఖ్య అటు ఆదుకుంటున్నాడు. అది హ్యాపీగా ఉన్నాం సార్ అందరం. మీ గూడెంలో ఏదైతే ఆదివాసీ గూడెంలో రైతు భరోసా కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు నిన్న ఈ పథకాలన్నీ కూడా అమలు కావడం జరుగుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నావు దానిపైన? అప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఇల్లు వచ్చిన ఇల్లు కాకని ఇప్పుడు అందరికీ ఏమో డబుల్ బెడ్రూమ్ అనగా అందరు ఇట్లా ఆడోళ్ళు మగోళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారంటే చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారు. ఎట్లన్నా వస్తాయని భరోసాతో ఉన్నాం సార్. మీరు చెప్పండి అన్న, ఏం చెప్తారు? నేను ఈరోజు రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి, ఏం చెప్తారు? అంటే నేను చెప్పదలిచేది ఏమో ఉన్నదంటే సార్, బాగా బీద పరిస్థితి, రైతులందరూ ఎదురు చూసుకుంటా ఎన్నో రోజుల నుంచి ఇక వస్తుంది అనుకుంటా ఒక సంవత్సరం నుంచి ఎదురు చూసిన వాళ్ళది ఏదైతే 12 నెలల నుంచే ఎదురు చూసినది అందరికీ కృషి చేసినట్టు నిన్న మొత్తం అందరి అకౌంట్లలో పడతాయంటే నిన్న అయితే సండే, ఇవాళ ఆదివారం, ఇవాళ ఖచ్చితంగా పడతాయన్న హ్యాపీతోటి అందరం హ్యాపీగా ఉన్నారు. ఏది అయితే ఇక ముందు కూడా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మా గరిగాళ్ళ కోసం నాకు తేవాలని, ఇంకా పథకాలు రావాలని ఇంకా కోరుకుంటున్నాం సార్. రైతు భరోసా పథకం కింద రైతులకు 12,000 రూపాయలు అమలు ఇస్తున్నారు. ఆత్మీయ భరోసా కింద వ్యవసాయం లేని వాళ్ళకు కూడా 6,000 రూపాయలు. ఏం చెప్తారు? అది మంచి పని చేసింది సార్. ఇప్పటిదాకా ఎవరు కూడా తీసుకోలేదు సార్. ఎందుకంటే రైతులు ఏదో విధంగా బ్యాంకో మరి రుణమాఫీయో రైతు బంధు ఏదో విధంగా వాళ్ళకు డబ్బులు అందుతుండే సార్. ఎవరైతే కూలీ చేస్తున్నారో వాళ్ళకి అసలు ఏ పైసా అందకపోతుండే సార్. వాళ్ళకైతే ఇంకా మంచి హ్యాపీ అయింది సార్. 6,000 జాగాలో ఇంకా 12,000 ఇచ్చినా కూడా ఇంకా మంచిది సార్. అది ఇంకా మేము దానికైతే ఇంకా మంచిగా హ్యాపీ ఉంటున్నాం సార్. మీ గూడెంలో ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా అమలు కావడం పట్ల
ఎట్లా సంతోషం చేస్తున్నాం? మేమైతే చాలా బాగా సంతోషం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు సగంలో సగం రేషన్ కార్డు రాలేదు సార్. ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇస్తాన్న తనకి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఇన్ని రోజులకు ఇప్పుడు మాకు రేషన్ కార్డు మా గరిగాళ్ళకి వచ్చింది. ఇప్పటిదాకా రేషన్ తీసుకుందామన్న పరిశ్రమ ఉండే, ఇప్పుడు రేషన్ తీసుకోతందుకు అందరు ఖుషిగా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా అమలు చేయడం పట్ల మీరు ఎట్లా సంతోషం ఫీల్ అవుతున్నారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్పబోతున్నారు? మేము ఇప్పటిదాకా ఎన్నో ఆఫీస్ అప్పున తిరిగినాం సార్ అవిట్ల కోసం, కానీ ఇప్పటిదాకా దొరకలే. మాకు మా కొడుకులా తన బిడ్డలు అనుకొని తన ఊళ్ళోకి వచ్చి మాకు అందరికీ ఇస్తున్నాడంటే మీకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేస్తున్నారు. సో గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి రైతులు కావచ్చు, అదేవిధంగా జిల్లా వాసులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా జిల్లా వాసులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్.